హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం శీతాకాలంలో మనకి ఎక్కువగా వచ్చేటి ఏంటి అంటే జలుబులు, జ్వరాలు, దగ్గు, నీరసమ, ఒళ్ళు నొప్పులు ఇవి ఎక్కువగా ఉంటాయి కదా. మనం ఎన్ని చేసినా కూడా అవి తగ్గవు. మళ్ళీ తగ్గినా మళ్ళీ వెంటనే తిరిగి వస్తూ ఉంటాయి. మనం ఊరికే మందులు వేస్తూ ఉంటే కూడా మంచిది కాదు కదా. మనం ఇంట్లోనే చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ మనం వాటిని ఫాలో అవుతూ వాడుతూ ఉంటే కొంచెం ఉపశమనం ఉండటమే కాక మన ఆరోగ్యం కూడా ఎక్కువ పాడవకుండా ఉంటుంది. మనం జలుబు చేసినప్పుడు ఏమవుతుందంటే ముఖ్యంగా మనకి కఫం అన్నది బాగా తయారైపోతుంది. ఆ కఫము ఎన్ని మందులు వాడినా కూడా మనకి అలాగే తలలో ఉండిపోయి ఊకే తెమడలాగా వస్తూ అది ఊరికే మనకి ముక్కు శ్వాసకి అటు ఇటు అడ్డుపడుతూ ఇబ్బంది పెడతా ఉంటుంది. చల్లదనం స్టార్ట్ అయింది అని అంటే అది మనకి ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది కదా. అలాంటి టైంలో మనము ఇలాంటి అల్లం కషాయం తీసుకుని తాగితే ఉపశమనమే కాకుండా తొందరగా ఆ రొంప అన్నది తగ్గిపోయి ఆ లోపల ఉన్న ఆ తెమ్మడ అన్నది ఉంటుంది కదా, అదంతా తీసేస్తుంది. మనము ఉదయం సాయంత్రం ఆ చల్లని టైంలో తీసుకుంటూ ఉంటే ఇది బాగా ఉపయోగపడుతుంది. ఒకసారి వాడి చూడండి, మీరు వాడి చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు మనము దాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా దానికి కావాల్సింది అల్లము. నేను చిన్న అల్లం ముక్కలు, అల్లము, ఒక యాలకువ, తులసి ఆకులు, కొన్ని మిరియాలు, కొంచెము బెల్లము. బెల్లం బదులు చక్కెర కానీ తేనె కానీ తీసుకోవచ్చు. మనకెందుకంటే ఇప్పుడున్న టైంలో చక్కెర బదులు బెల్లం తీసుకుంటున్నాం. దీని బదులు హనీ తీసుకుంటే, తేనె తీసుకున్నా కూడా చాలా మంచిది. వీటిని మనము చిన్న రోట్లో కానీ మిక్సీ జార్లో కానీ వేసుకుని కొంచెం కచ్చాపెచ్చగా కానీ మెత్తగా కానీ దంచేసుకుందాం. ఇలా చిన్న రోట్లో ఇలా మిరియాలు ఇలా వేసి కచ్చాపెచ్చగా మెత్తగా దంచేసుకోవాలి. ఎందుకనంటే డైరెక్ట్గా వేసుకున్నా ఏం కాదు. ఇలా కచ్చాపెచ్చగా దంచుకుంటే దీంట్లో ఉన్న ఘాటు అన్నది మనకు వాటర్లోకి వచ్చేస్తుంది. ఏదైనా సరే కొంచెం మెత్తగా చేసుకుంటేనే మనకి తక్కువ పడుతాయి, మళ్ళీ ఘాటు అన్నది దిగుతుంది. ఇలా అలాగే ఇందులోనే ఒక యాలకువ కూడా వేసేసుకుందాం. ఇలా మెత్తగా అన్నిటినీ మనం మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటే ఇలా కచ్చాపెచ్చగా ఇలా అన్నీ కలిపి ఇలా ముక్కలుగా దంచేసుకోవాలి. చూడండి ఇలా. ఇప్పుడు ఇదేమవుతుందనంటే మనం వాటర్లో వేసి మరగబెట్టేస్తే దీంట్లో ఉన్న ఫ్లేవర్ మొత్తము వాటర్లోకి వచ్చేస్తుంది. అప్పుడు ఘాటు అన్నది ఆ నీళ్ళలోకి రావటం వల్ల మనం తాగినప్పుడు ఆ ఘాటు మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. గిన్నె పెట్టేసుకొని స్టవ్ మీద అందులో ఒక గ్లాసుడు నీళ్లు వేస్తాం. అలాగే ఇందులో ఇప్పుడు ఇంతకుముందు మనం దంచి పెట్టేసుకున్నాము కదా, దంచి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేద్దాం. బెల్లం ఉన్నది కదా, ఇంతకుముందు బెల్లం కూడా ఇందులోనే వేసేస్తాం. మనము దీని ఫ్లేవర్ మొత్తం వాటర్లోకి వచ్చే విధంగా కొంచెం మరగనిస్తే ఒక 5-10 నిమిషాలు బాగా మరిగిపోవాలి. మరిగిపోతే అప్పుడు దీని ఫ్లేవర్ అన్నది ఘాటు అన్నది వాటర్లోకి వచ్చేస్తుంది. ఒక 5-10 నిమిషాలు మరగనిద్దాం. చూడండి ఇలా మసులుతూ ఉంటే దీంట్లో ఉన్న అల్లంలో ఉన్న ఫ్లేవర్ అంతా ఇందులోకి వచ్చేస్తూ ఉంటుంది. బాగా ఇలా మరగబెట్టేసేయాలి. ఎంత మరుగుతే అంత ఫ్లేవర్ అన్నది అల్లంలో ఉన్న ఘాటు, మిరియాల్లో ఉన్న ఘాటు అదంతా తులసిలోది అంతా అందులోకి వాటర్లోకి వచ్చేస్తుంది. అదంతా వచ్చే విధంగా మనం బాగా మరగబెట్టేసేయాలి. వీలైతే ఒక గ్లాస్ నీళ్ళు సగం గ్లాసు వచ్చే విధంగా కూడా మరగబెడితే బాగానే ఉంటుంది. ఉంచేద్దాము. వేడి అల్లం టీ రెడీ అయిపోయిందండి. చూడండి ఇది అయిపోయింది. ఇది చక్కగా మసిలి ఒక గ్లాసుది సగం గ్లాసు వరకు ఇంకిపోయింది కదా, సరిపోతుంది. ఇక ఇప్పుడు మనం స్టవ్ కట్టేసేసుకొని మనం గ్లాసులోకి స్టెయినర్ తోటి వడగట్టేసుకుందాం. ఉదయం సాయంత్రం 2 పూటల ఒక 2 రోజులు కనుక తీసుకుంటే ఎలాంటి కఫం కానీ ఏది కానీ లేకుండా చక్కగా అయిపోతుంది.
దీన్ని ఎవరైనా ఇష్టంగా తాగుతారు. జలుబు, దగ్గు, రొంపతో వచ్చే కఫాన్ని తొలగించే అద్భుతమైన కషాయం ఇది. దీన్ని ఇలా తయారు చేస్తే ఎవరైనా ఇష్టంగా తాగుతారు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.